హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. ఈ వీడియో వచ్చేసి చికెన్ వింగ్ 65. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చికెన్లో ఏ రెసిపీ అయినా సరే నోరు ఊరడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? చికెన్ వింగ్ 65 కాబట్టి నేను ఇక్కడ 300 grams ఆఫ్ చికెన్ వింగ్స్ని తీసుకున్నాను. సో ఫస్ట్ సాల్ట్ వేసి ఒక 2-3 times మీ చికెన్ని మంచిగా కడుక్కోండి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసి మంచిగా కలుపుకోండి. చికెన్ పీసెస్కి ఈ మసాలాస్ అన్నిటిని ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా కలుస్తాయి. ఇప్పుడు ఈ మసాలా కోటెడ్ చికెన్కి ఒక ఎగ్ నుంచి ఎగ్ వైట్ని మాత్రమే తీసుకొని కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, పీసెస్ని ఎంత మంచిగా కలిపితే మీకు అంత టేస్టీ ఉంటుంది. సో ఫైనల్లీ 2 spoons ఆఫ్ మైదా పిండి, 2 spoons ఆఫ్ బియ్య పిండి, ఇంకా 2 spoons ఆఫ్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. పిండి మొత్తం ప్రాపర్గా పీసెస్కి పట్టేలా మిక్స్ చేసుకోండి. ఈ మసాలా కోటెడ్ చికెన్ని ఒక 2 to 3 hours పాటు మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక మూకుడ్ని తీసుకొని చికెన్ వింగ్స్ మునిగేటట్టు ఆయిల్ని పోసుకోండి. ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడెక్కాక ఒక్కొక్క వింగ్స్ని తీసుకొని ఆయిల్లో వేయండి. గుర్తుపెట్టుకోండి, మీ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే మీ చికెన్ వింగ్స్ అనేటివి క్రిస్పీగా వస్తాయి. ఒక 2-3 minutes తర్వాత మీ చికెన్ వింగ్స్ ఒకవైపు గోలినట్టు అనిపిస్తే ఇంకొక వైపు తిప్పేసుకోండి. చికెన్ వింగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మీ వింగ్స్ రెడీ అయిపోయినట్టే. ఆ వింగ్స్ని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.